నమస్కారం అండి. నలదమయంతుల కథలో 19వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఋతుపర్ణుని ఆహ్వానం మేరకు అతని కొలువులో ప్రవేశించిన నలమహారాజు అతడితో, ఓ రాజేంద్ర, నన్ను ఇచ్చటకు పిలిపించిన కార్యమేదియో శీఘ్రంగా సెలవియ్యండి. నేను ఇచ్చట ఎక్కువ సమయం ఉండుటకు అవకాశం లేదు అని ప్రాధేయపడగా, ఋతుపర్ణుడు తాను కూర్చున్న సింహాసనం దిగి కిందికి వచ్చి రత్న ఖచ్చితమైన మరి ఒక సింహాసనాన్ని తెప్పించి దానిపై నలుని కూర్చుండమని అంతటా నలుడు, ఓ రాజా, ఈ సింహాసనంపై కూర్చుండుటకు నేను అర్హుడను కాను. నేను నీ సాటి రాజును కాను, బంధువును కాను, స్నేహితుడను అసలే కాను. మా మహారాజు అక్కడ ఒంటరిగా ఉన్నారు, వారి సేవకు వేలైనది. దయచేసి నాకు సెలవిప్పించండి అంటూ వెనుదిరిగిపోవునంత దమయంతి తన బిడ్డలను తెచ్చి నలుని కాళ్ళపై పడవేసిన గోలున ఏడవసాగింది. ఆమెను చూసి నలుడు, ఓ సాధ్వీమణి, ఏ కారణం చేత నీవు ఈ విధంగా దుఃఖిస్తున్నావు? ఈ బిడ్డలను ఏళ్ళ నా కాళ్ళపై పడవేసితివి అని ప్రశ్నించగా, దమయంతి నలుని చూసి, నా ప్రాణనాథ, ఈ అనాథను రక్షింపుడు. మిమ్ములను విడనాడినది మొదలు కలలోనైనా మరి ఒక పురుషుని తలచిన దానను కాను. మిమ్మల్ని ఇచ్చటకు రప్పించుటకై ఈ ద్వితీయ స్వయంవరమును మా తండ్రి ప్రకటించి ఉన్నాడు. ఇందులో వేరే ఉద్దేశం ఏదీనూ లేదు. దయచేసి నన్ను నమ్మండి. ఈ పంచభూతాల సాక్షిగా మీ పాదాలను అంటి ప్రమాణం చేస్తున్నాను అంటూ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్న దమయంతిని చూసిన నలుడు కూడా శోకించసాగాడు. అంతటా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై, రాజా, దమయంతి చెప్పినదంతయు నిక్కము. ఈ విషయమున ఆమెను నీవు నిందించుట పాడిగాదు. అరణ్యమున ఆమెను నీవు విడిచి వెళ్ళిపోయిన నాటి నుండి ఇన్ని దినాలు మేము రక్షించినాము. ఇక నీకు అన్నీయు శుభదినాలే. ఆ కలిపురుషుడు నీ యందు తలదించి నిలబడి ఉన్నాడు. అతన్ని నీవు మన్నించవలయను. ఆ కర్కోటకుడు నీకు నీ పూర్వ రూపము ప్రసాదించగలడు అని పలికినంతనే కర్కోటకుడు నలుని చెంత చేరి అతని వికృత రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా నలమహారాజు తన రూపమును పొందుట చేత ఎంతగానో మిక్కిలి సంతోషించాడు. భార్యా బిడ్డలతో కూడి దేవతామూర్తులకు ప్రణామాలు అర్పించగా వారు ఆ దంపతులను ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. జరిగిందంతయు తెలుసుకున్న ఋతుపర్ణ మహారాజు నలుని చేరి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు నలుడు ఋతుపర్ణునితో, అయ్యా, మీరు పుణ్యపురుషులు, కష్టకాలంలో నాకు ఆశ్రయం ఇచ్చారు. దయచేసి మీరు నన్ను మన్నించమని అడగవద్దు అని వేడుకున్నాడు. అంతటా ఋతుపర్ణుడు వారి వద్ద సెలవు తీసుకుని అయోధ్యాపురం చేరుకున్నాడు. అంతటా నలమహారాజు దమయంతి సమేతుడై తన నిషిధ రాజ్యమునకు చేరుకున్నాడు. పుష్కరుని ఎదుట నిలిచి, రాజా, నీవు చాలా చాకచక్యం కలవాడవు. నీ మాయోపాయము చేత కపట జూదంలో నా సర్వస్వము అపహరించినావు. ఇప్పుడు నాతో జూదమాడరమ్మని ఆహ్వానించాడు. అప్పుడు పుష్కరుడు, ఓ రాజా, నీవు సర్వస్వము కోల్పోయి అడవుల పాలైన వాడవు. ఇప్పుడు దేనిని పందెంగా పెట్టి జూదమాడగలవు అని ప్రశ్నించగా, నేను నా భార్యను పందెంగా పెట్టి ఆడుతున్నాను, శీఘ్రంగా రమ్మని నలుడు పుష్కరునితో పలికాడు. అంతటా నలుడు పుష్కరునితో జూదమాడి అతడి అంతఃపురము, రథ, గజ, అశ్వాలు, సైన్యము, రాజ్యమును గెలిచి కట్టుబట్టలతో పుష్కరుని తన ఎదుట నిలవబెట్టినాడు. పరాజితుడైన పుష్కరుని చూసి నలుడు, ఓ రాజా, జయాపజయాలు ఒకరి సొత్తు కాదు. కష్టముల పాలైన వారిని చూసి ఎగతాళి చేయుటకు సరికాదు. ఈ సూక్ష్మమును గ్రహించి ధర్మము తప్పక నీ ప్రజలను పాలించు అని హితవచనాలు పలికి పుష్కరుని ధన కనక వస్తు వాహనములచే సన్మానించి అతని రాజ్యమునకు తిరిగి పంపినాడు. ఆనాటి నుండి నలుడు దమయంతి భార్యాబిడ్డలతో కూడి ధర్మము తప్పక ప్రవర్తించు, ప్రజలను కన్న బిడ్డల వలె ఆదరిస్తూ ప్రజలను జనరంజకంగా పరిపాలన సాగించాడు. నలదమయంతుల కథ ఇంతటితో సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.